జన్మించిన వెంటనే మృత్యువును జయించిన దేవుడు ఎవరో తెలుసా? ఇదే శ్రీమన్నారాయణుడి 8వ అవతారం, శ్రీకృష్ణ అవతారం. మథుర నగరంలో కంసుడు అనే క్రూర రాజు పాలన చేస్తున్నాడు. దేవకి 8వ సంతానం నన్ను చంపుతుందా? నేను ఆ బిడ్డను బ్రతకనివ్వను! భయంతో కంసుడు దేవకిని బంధించాడు. ఆమె పిల్లలందరినీ చంపేశాడు. 8వ బిడ్డ పుట్టే రోజు వచ్చింది. అర్ధరాత్రి సమయంలో దేవకి 8వ సంతానం జన్మించాడు. ఇతను దేవుని అవతారం. ఈ బిడ్డ ప్రపంచాన్ని రక్షిస్తాడు. కృష్ణ, నువ్వు ప్రపంచాన్ని కాపాడాలి. వసుదేవుడు చిన్న కృష్ణుడిని గోకులానికి తీసుకెళ్లాడు. గోకులంలో కృష్ణుడు పెరిగాడు. బాల్య లీలలతో అందరినీ ఆకట్టుకున్నాడు. వెన్న తింటూ అల్లరి చేసేవాడు. కృష్ణుడు తన శక్తితో పుతన, కాళీయ వంటి రాక్షసులను సంహరించాడు. పెరిగిన తరువాత కృష్ణుడు మథురకు వెళ్లి కంసుడిని సంహరించాడు. కృష్ణుడు తర్వాత ధర్మాన్ని స్థాపించడానికి మహాభారత యుద్ధంలో అర్జునుడికి మార్గం చూపించాడు. గీతను ఉపదేశించాడు. అర్జున, ధర్మం కోసం ఈ యుద్ధం చెయ్యి. అవును ప్రభు. కృష్ణుడు ప్రపంచానికి ధర్మం, ప్రేమ, జ్ఞానం నేర్పించాడు. ఇదే శ్రీమన్నారాయణుడి శ్రీకృష్ణ అవతారం. అందరూ కామెంట్స్లో చెప్పండి, జై శ్రీమన్నారాయణ.